పిల్లలను చంపేయడాన్ని భ్రూణహత్య అంటారు. కాబట్టి ఆ పసితనంలోనే ఈ భాషను వాళ్ళ దగ్గర నుంచి తీసివేయడం అన్నది భ్రూణహత్యతో సమానమని నేను ఇక్కడ మీకు ప్రతిపాదిస్తున్నాను అన్నమాట. అంటే పసితనంలోనే మాతృభాషను చంపేసి వేరొక భాషను బలవంతంగా ప్రవేశపెట్టమన్నది ఈ దోషం. అందువల్ల వయసు వచ్చాక భాషను నేర్చుకోవచ్చు మనం, కానీ చిన్నతనంలో ఖచ్చితంగా మాతృభాష అన్నది కావాలి. అందువల్ల పసితనంలో మాతృభాషను చంపడం అన్నది అత్యంత హేయమైనది, ఘోరమైన తప్పిదమని నేను ఈ సభలో మీకు ఒక విషయంగా ప్రవేశపెడుతున్నాను. ఇది ఆలోచించాలి. ఇంగ్లీష్ మీడియం వద్దు అంటే ఇంగ్లీషును వ్యతిరేకించడం కాదు. ఎందుకంటే మీరు ఒక్కసారి జాతీయ విద్యా విధానాన్ని ఒక్కసారి చూస్తే వారు ఏమన్నారంటే 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాషలో జరగాలి అని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సహజమైన బోధన లేకుండా బోధన కృత్రిమ భాషలో జరిగితే పిల్లలలో కృత్రిమతే వస్తుంది, అంటే ఆర్టిఫిషియాలిటీ వస్తుంది, వాళ్ళతో రియాలిటీ ఉండదు. అది మనం గమనించాలి. దానివల్ల ఏమవుతుందంటే వెతుక్కొని మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లలు మాట్లాడాలంటే అనర్ఘళంగా మనలాగా మాట్లాడలేరు, వెతుక్కొని ఎందుకంటే వాళ్ళకు కృత్రిమ భాష ద్వారా వారికి విద్యా బోధన జరుగుతుంది. కాబట్టి అంటే దానివల్ల వాళ్ళ వ్యక్తిత్వం హననం అవుతుంది, అంటే నాశనం అవుతుంది. అందుకనే మళ్ళా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని క్లాసులు పెట్టాల్సి వస్తుంది. అది ఒక ప్రమాదం మనందరికీ కూడా.